నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొంతా తుఫాను ముప్పుతో ఏపీకి రెడ్ అలర్ట్ జారీ. అధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర టెలికాన్ఫరెన్స్. ఈ నెల 28న కాకినాడ వద్ద తీరం దాటనున్న తుఫాను. ముగిసిన మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఎన్నో కొత్త అనుభవాలు, ఆలోచనలు తీసుకువెళ్తున్నానని ట్వీట్. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. నవంబర్ 7న ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరిగే జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని సూచన. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని తానెప్పుడు ఆకాంక్షిస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. యుఏఈలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారంటే మంచి అభిప్రాయం కనిపించిందని అన్నారు. దుబాయ్లో తెలుగు డయాస్పోరా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒమన్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ, కువైట్ పాటు 10 దేశాల నుంచి ప్రవాసాంధ్రులు వేల సంఖ్యలో హాజరయ్యారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో గల్ఫ్ దేశాల నుంచి సొంత డబ్బులు ఖర్చు చేసిన కూటమి విజయం కోసం వీరంతా పనిచేశారన్నారు. అది నా జీవితంలో మర్చిపోని రోజన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని తానెప్పుడు ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జన్మభూమిని, కర్మభూమిని ఎప్పుడూ మరవవద్దని సీఎం సూచించారు. యుఏఈలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారంటే మంచి అభిప్రాయం కనిపించిందన్నారు. గ్లోబల్ లీడర్లు స్థాయికి చేరారు. అంతా జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు తీసుకొస్తే అందులో ఉద్యోగిగా చేరిన సత్య నాదెళ్ల ఇప్పుడు అదే సంస్థ సీఈఓగా ఉన్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్, ఇప్పుడు విశాఖకు గూగుల్ తెస్తున్నామని తెలిపారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతికి క్వాంటమ్ వ్యాలీ వస్తుందన్నారు. దుబాయ్ని నేను దగ్గర నుంచి చూశా. ఎడారిని 15 ఏళ్లలో స్వర్గంలా తీర్చిదిద్దారని అన్నారు. అబుదాబి, దుబాయ్ ఆయిల్ నుంచి నాలెడ్జ్ ఎకానమీ దిశగా వెళ్తున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధారంగా 1.50 లక్షల గదులు, షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. వర్షాలు లేని ప్రాంతాన్ని ఇలా తీర్చిదిద్దితే అన్ని వనరులు ఉన్న మన ఏపీని ఏ స్థాయిలో ఉంచాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏంటి హుషారుగా ఉన్నారా? నేను 30 సంవత్సరాల నుంచి దుబాయ్కి వస్తున్నాను కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం చూస్తున్నాను. ఇప్పుడే మన కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్ సతీష్ కుమార్ శివన్ గారిని అడిగాను, ఇటీవల ఎప్పుడైనా ఏదైనా ఇండియా నుంచి ఎవరైనా వస్తే ఇంత రిసెప్షన్ ఇచ్చారంటే చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, ఇంతవరకు నేను చూడలేదు. దీనికంటే పెద్ద హాలు లేదు కాబట్టి ఈ హాల్లో ఈ మాత్రం ఉన్నారు. ఇంకా పెద్ద హాల్ ఉంటే ఆ హాలు కూడా ఫుల్ అయిపోయేదని వారే చెప్పే పరిస్థితికి వచ్చారు. పిల్లల ఉత్సాహం చూస్తున్నా, అదే మరి తల్లిదండ్రుల ఆనందం చూస్తున్నా. ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నేను కోరుకున్నది నా జన్మలో ఇదే. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉండాలి అనుకున్నాను. ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాను. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఒకటే కోరుతా ఉంటాను. 30 సంవత్సరాలకు మునుపు 95లో స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి. మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఇస్తే ప్రయోజకుడైతే కాపాడుకుంటాడు, అప్రయోజకుడైతే పోగొట్టుకుంటాడు. మీరు చదివిప్పించండి, తెలివితేటలు ఇప్పించండి. ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను. ఈరోజు ఒక ఉదాహరణ చూస్తే, నేను ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను.
ఆ మైక్రోసాఫ్ట్లో నాదేళ్ల సత్య ఉద్యోగానికి వెళ్ళాడు. ఈరోజు నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా తయారయ్యాడంటే అది తెలుగువారి సత్తా. ఏపీ ఐటీ మానవ వనరులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన 7 రోజుల ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించారు. 4 నగరాల్లో సాగిన ఈ పర్యటన రాష్ట్రానికి ఎంతో ఫలవంతంగా సాగిందని, త్వరలోనే కీలక భాగస్వామ్యాలు కుదరనున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ పర్యటన ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, చర్చలు ఫలించి ఏపీకి మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన సందర్భంగా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. విశ్వవిద్యాలయాలు, ప్రముఖ పరిశ్రమలు, ఇండియా ఆస్ట్రేలియా కౌన్సిళ్లు, సీఫుడ్ వాణిజ్య సంస్థలు, క్రీడా సముదాయాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ పర్యటన ఎంతో లోతైన అవగాహనను ఇచ్చిందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని, అందుకు అనుగుణంగా మానవ వనరులను బలోపేతం చేయడం, పరిశోధన, అభివృద్ధి రంగాన్ని ప్రోత్సహించడం, నైపుణ్యం గల యువతను తయారు చేయడం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో క్రీడా రంగానికి ఉన్న ఆర్థిక ప్రాధాన్యతను కూడా గుర్తించినట్టు లోకేష్ తెలిపారు. క్రీడలను కేవలం వినోదంగానే కాకుండా బలమైన ఆర్థిక కార్యకలాపాలుగా మార్చడంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాలో జరిపిన చర్చలు త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు అర్థవంతమైన భాగస్వామ్యాలుగా మారతాయనే పూర్తి విశ్వాసంతో తిరిగి వస్తున్నానని లోకేష్ తన పర్యటనలో పేర్కొన్నారు. చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నవంబర్ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్ ఎస్ఆర్ఆర్ కళాశాల నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. నవంబర్ 7న ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరగనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సింగ్ నగర్ టీడీపీ కార్యాలయం నందు ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపారు. ఇటీవల విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ రావడం ఒక మైలురాయని అన్నారు. దీనివల్ల మరిన్ని కంపెనీలు రాష్ట్రంలో ఏర్పడి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చెప్పారు. చదువుకున్న యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జావా, AWS వంటి ఐటీ కోర్సులు అందిస్తున్నదని వివరించారు. నవంబర్ 7న ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగే జాబ్ మేళాలో 40 నుండి 50 కంపెనీలు పాల్గొననున్నాయని, విద్యార్థులు తమ రెజ్యూమ్లు సిద్ధం చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోండా ఉమా కోరారు. రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువతీ యువకుల కోసం ఈ ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది. ఇప్పటికే 10 లక్షల కోట్ల వరకు MOUలు చేశాం. రాష్ట్రంలో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దానివల్ల ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. అట్లాగే గూగుల్ డేటా సెంటర్ ఈరోజు 1,00,000 కోట్ల పైన పెట్టుబడితో వచ్చే గూగుల్ డేటా సెంటర్ వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇదే కాకుండా చదువుకొని స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి కోర్సులు, కంప్యూటర్ కోర్సులు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతకి నేర్పిస్తూ ఉన్నాం. ఏదైతే జావా కానీ, AWS కానీ, అలాగే డెవాప్స్ కానీ అనేకమైనటువంటి ఐటీ కోర్సులు, ఈ ఐటీ కోర్సులు చేయటం వల్ల వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు ఐటీ కంపెనీలు వచ్చే పరిస్థితి. అలాగే చదువు పూర్తి చేసి కోర్సులు పూర్తి చేసిన వాళ్ళకి జాబ్ మేళా, స్కిల్ డెవలప్మెంటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా జాబ్ మేళాలు పెట్టి దాదాపు 40-50 కంపెనీలని వాటిని పిలిచి స్పాట్లోనే అడ్మిషన్ ఇచ్చేటట్టుగా, మరి ముఖ్యంగా ఫస్ట్ జాబు 30,000, 35,000 అలా వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బట్టి ఇచ్చేటట్టుగా చేస్తూ ఉన్నాం. రేపు 7వ తారీఖు నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని SRR కాలేజీలో పెద్ద ఎత్తున
యువతి యువకులు మన పిల్లలు చదువుకున్నటువంటి మన పిల్లల కోసం జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జాబ్ మేళా అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని కోరుతాం. ఎందుకంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి మీ రెజ్యూమ్లు పెట్టుకొని వాటి కోసం హెచ్ఆర్ల చుట్టూతా వాటి కోసం మెయిల్ కోసం వెయిట్ చేసే కన్నా ఇవాళ మీ దగ్గరికే మన దగ్గరికే పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తూ ఉన్నాం. ఆ కంపెనీలు మీ కెపాసిటీని మీ క్వాలిఫికేషన్ని మీ దగ్గర ఉన్నటువంటి సత్తాన్ని బట్టి మీకు స్పాట్లో అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. 2-3 రకాలుగా యువత భవిష్యత్తు కోసం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు మొన్న డిఎస్సి నిర్వహించాం. 17,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ బ్రహ్మాండంగా వాళ్ళకి జాయిన్ అయ్యారు. ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు వచ్చినా డిఎస్సిలో వాళ్ళకి అధిగమించి ఉద్యోగాలు ఇచ్చాం. అట్లాగే ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నాం. ఆ ప్రైవేట్ కంపెనీలన్నీ ఇక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి కంపెనీలు ఓపెన్ చేస్తే మన రాష్ట్రంలోని మన పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి. ఇదే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు, ఇంకా పెద్ద పెద్ద కంపెనీల ఉద్యోగాలు, మల్టీనేషనల్ కంపెనీ, ఐటీ కంపెనీల ఉద్యోగాల కోసం జాబ్ మేళాలు పెట్టి ఆ కంపెనీ హెచ్ఆర్లని, ఆ కంపెనీ హెడ్లని పిలిచి ఇక్కడ జాబ్ మేళా పెడతా ఉన్నాం. అన్ని రకాలుగా యువత గురించి ఈ ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తూ ఉంది. నిరంతరం కూడా యువతకి ఏ విధంగా మేలు చేయాలి, అన్ని వర్గాలకి, యువతకి, మహిళకి, రైతన్నలకి, కార్మికులకి, చిరు వ్యాపారులకి, ఏ సెక్టార్కి ఆ సెక్టార్ అన్ని రకాలుగా బాధ్యతలు తీసుకుంటా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. రేపు 7వ తారీఖు జాబ్ మేళా మా పిల్లలందరూ కూడా ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోమని అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు కూడా మా ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని మరొకసారి మా యువతను కోరుతాం. పేద ప్రజల అభ్యున్నతే తన లక్ష్యమని, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్వయం ఉపాధి నిమిత్తం పలు పేద కుటుంబాలకు ఆయన తోపుడు బండ్లను పంపిణీ చేశారు. P4 పథకంలో భాగంగా ఇప్పటి వరకు 250కి పైగా తోపుడు బండ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్ చుట్టుకుంట అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద స్వయం ఉపాధి పథకం P4 ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ పేద వర్గాల అభ్యున్నతే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేసి బ్యాంకుల ద్వారా షూరిటీ లేకుండా 15,000 రూపాయల వరకు రుణాలు పొందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారికి 30,000 నుండి 50,000 రూపాయల వరకు రుణాలు మంజూరవుతాయని, వాటిపై వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించి ప్రత్యేక ప్రాంతాలు కేటాయిస్తున్నామని తెలిపారు. గత 16 నెలల్లో సొంత నిధులతో 250కు పైగా తోపుడు బండ్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నాక పేదవాళ్ళకి, చిరు వ్యాపారులకి, రోజువారీ వ్యాపారులకి ఒక భద్రత, ఒక భరోసా దొరికింది. ఈ రాష్ట్రంలో మహిళలకి, పేద, బడుగు, బలహీన వర్గాలకి, యువతకి, రైతన్నలకి ఏ విధంగా అయితే మేలు చేస్తూ ఉన్నామో వాళ్ళ చిరు వ్యాపారులకి, పేదవాళ్ళకి P4 అనే కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున అటు ప్రభుత్వం పరంగా ఇచ్చే సంక్షేమ పథకాలే కాకుండా మా సొంత నిధుల నుంచి మాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకు పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాం. నేను శాసనసభ్యుడైనటువంటి ఈ 17 నెలల్లో దాదాపు 200 తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు కానీ, అలాగే మా రజక సోదరులకి ఇస్త్రీ బళ్ళు కానీ, అలాగే చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు కానీ ఇవ్వటం జరిగింది. ఏదైతే మాకు ఆశ్రయించి మమ్మల్ని అర్జీ పెట్టుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ఏదైతే పిలుపునిచ్చాడో పేదవారికి ఉన్నవాళ్ళు, స్తోమత ఉన్నవాళ్ళు తోచినట్టుగా, తగినట్టుగా సహాయం చేయమని ఆయన ఇచ్చిన పిలుపు మేరకే ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో గత 17 నెలల్లో 200 బళ్ళు ఇచ్చాం, బడ్డీ కొట్లు ఇచ్చాం, అలాగే ట్రైసైకిల్స్ ఇచ్చాం, చెవిట్ మిషన్లు ఇచ్చాం. అన్ని రకాలుగా మా శక్తి కొలది
అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఇంకా మేలు చేసే విధంగా ఇవాళ ఈ స్ట్రీట్ వెండర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైసెన్సులు ఇస్తున్నాం. వాళ్ళు ఏ అధికారి వేధింపులకి గురి కాకుండా జోన్లు పెట్టాం. రెడ్ జోను, గ్రీన్ జోను, ఆరెంజ్ జోన్ అని పెట్టి ఆ జోన్లో వాళ్ళకి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే టైం కల్పించాం. దానివల్ల చిరు వ్యాపారులు అందరూ కూడా రోజుకి 2,000 రూపాయలు, 1,500 రూపాయలు అలా సంపాదించుకొని కుటుంబాలు నడుపుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకి హామీ లేనటువంటి రుణాలు బ్యాంకుల్లో ఈ స్ట్రీట్ వెండర్లు ఎవరు వెళ్ళినా లైసెన్స్ ఉన్నోళ్ళు ఆధార్ కార్డు తీసుకెళ్తే ఎటువంటి హామీ లేకుండా 15,000 రూపాయలు బ్యాంకు లోన్ ఇచ్చే సదుపాయం పెట్టాం. దాని వడ్డీ కూడా స్టేట్ గవర్నమెంటే కట్టేటట్టుగా పెట్టాం. అంటే వడ్డీ లేనటువంటి తోపుడు బళ్ళకి చిరు వ్యాపార రుణాలు కూడా ఇచ్చే విధంగా పెట్టాం. అన్ని రకాలుగా సాయశక్తులు అటు ప్రభుత్వ పరంగా ఇటు మా వ్యక్తిగతంగా అన్ని రకాలుగా పేదవారికి అండగా ఉంటామో భవిష్యత్తులో కూడా దీన్ని తీసుకెళ్తాం. చిరు వ్యాపారులు ఎప్పుడైతే పేద వర్గాలు బాగుంటారో వాళ్ళు ధనికులయ్యే వరకు కూడా మనం అండగా ఉండాలని సమాజానికి పిలుపునిస్తూ ఇవాళ 26వ డివిజన్లో మా కార్పొరేటరు మా వల్లభనేని రాజేశ్వరి, వల్లభనేని సతీష్, తోట పాండు, అలాగే మా మూర్తి, మా ప్రకాష్ యాదవ్, సత్య వీళ్ళందరూ సమక్షంలో 4 బళ్ళు తోపుడు బళ్ళు ఈ డివిజన్లోని చిరు వ్యాపారులకు ఇచ్చాం. సంతోషంగా ఉంది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మా డివిజన్ పార్టీ నాయకులు, శాసనసభ్యుడిగా నేను అందరం కూడా అండగా ఉంటాం. ఈ బళ్ళు తీసుకున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా ఇది కదులుతోంది. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారానికి తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఇది తుఫానుగా మారితే మొంతాగా భారత వాతావరణ శాఖ నామకరణం చేయనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రికి తుఫాను తీరం దాటనుంది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీని ప్రభావం కారణంగా రానున్న 5 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, ఆదివారం గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంతా తుఫాను విరుచుకుపడనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. యూఏఈ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ శాఖ జారీ చేసిన రెడ్ అలర్ట్ను ప్రస్తావిస్తూ ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో తుఫాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందని సీఎం తెలిపారు. కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం వెనుక ఉన్న మిస్టరీ వీడింది. తొలుత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ను నేరుగా ఢీకొట్టడం వల్లే మంటలు చెలరేగాయని భావించగా పోలీసుల దర్యాప్తులో అది తప్పని తేలింది. బైక్ పై వెనుక కూర్చొని ప్రయాణిస్తూ స్వల్ప గాయాలతో బయటపడిన ఎర్రస్వామిని పోలీసులు ప్రశ్నించడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. శివశంకర్, అతని స్నేహితుడు ఎర్రస్వామి ఇద్దరు బైక్ పై లక్ష్మీపురం నుంచి రాత్రి 2 గంటలకు బయలుదేరారు. ఎర్రస్వామిని ఇంటి వద్ద దించేందుకు శివశంకర్ తుగ్గలి బయలుదేరాడు. మార్గమధ్యంలో కియా షోరూం వద్ద ఓ పెట్రోల్ బంకులో ఇంధనం నింపుకున్నారు. రోడ్డుపైకి వచ్చిన కొద్దిసేపటికే వారి బైక్ అదుపు తప్పి స్పీడ్ అయింది. వేగంగా కుడివైపున ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలైన ఎర్రస్వామి రోడ్డుపై ఎగిరిపడిన తన స్నేహితుడిని చూసేందుకు వెళ్లాడు. అనంతరం రోడ్డు మధ్యలో ఉన్న బైక్ను పక్కకు తీయాలని అనుకున్నాడు. శివశంకర్ను రోడ్డు పక్కకు లాగేందుకు ఎర్రస్వామి ప్రయత్నిస్తున్న సమయంలోనే రోడ్డు మధ్యలో పడి ఉన్న వారి బైక్ను అదే మార్గంలో వేగంగా వస్తున్న బస్సు చాలా దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. కాగా ఈ ఘోర దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు రాష్ట్ర హోంమంత్రి
అనిత నిన్న ప్రకటించిన విషయం విదితమే. మొదట ఇది రోడ్డు ప్రమాదంగా భావించిన ఎర్రస్వామి వాంగ్మూలంతో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత వచ్చింది. విజయవాడ భవానీపురం జెండా చెట్టు సెంటర్ గ్యార్వీ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. స్థానిక జనసేన నాయకుడు ఐజా గ్రూప్స్ అధినేత షేక్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జెండాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ ఊరేగింపుగా భవానీపురం స్వాతి సెంటర్ నుండి పలు ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా ఐజా గ్రూప్ అధినేత షేక్ గయాజుద్దీన్ మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర గల జెండా చెట్టు వద్ద గత 19 సంవత్సరాలుగా గ్యార్వీ జెండా పండుగ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 1997వ సంవత్సరం నుంచి ఈ మహోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. గ్యార్వీ మహోత్సవాలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని, మొదటి రోజు సందర్భంగా పూజలు అనంతరం భారీ ఊరేగింపు నిర్వహించి రెండో రోజు సుమారు 4000 మందికి అన్న వితరణ కార్యక్రమం చేయనున్నామని షేక్ గయాజుద్దీన్ తెలిపారు. మొదటి రోజు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నుపాటి శ్రీను, మైనార్టీ నాయకులు షేక్ ఖాదర్ హాజరై పూజలు నిర్వహించి గయాజుద్దీన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అదేవిధంగా ఈరోజు 19 సంవత్సరాల నుంచి ఆషిఖానే రజా కమిటీ, అదేవిధంగా ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో అంతరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఫస్ట్ రోజు జులూసు, జెండాలు, గుర్రం ఊరేగింపుతో పాటు అదేవిధంగా మేళతాళ ఖవాలీలతో ఊరు మొత్తం ఊరేగించి హజరత్ సయ్యద్ గౌస్ షా వలియల్లా జెండా చెట్టుకి తీసుకొచ్చి సమర్పించి దాని తర్వాత అనంతరం అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మొదటి రోజు జెండా పండగ, అదేవిధంగా రెండో రోజు లంగర్ అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా అత్యంత ఆత్మీయులు చెన్నుపాటి శ్రీను గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ జెండా పండగ, ఈ జెండాకి 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పండక్కి ఈజావై అలాగే నా సోదరుడు ఖాదర్వై ఇద్దరు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావటం, ఆ మహత్ కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యం కలిగించినందుకు ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ ప్రాంతానికి నాకు అనేక సంవత్సరాలుగా అవినాభావ సంబంధం ఉంది ఖాదర్భాయ్ ద్వారా. అది ఇక్కడ ప్రజలందరికీ, ఈ డివిజన్లో ప్రజలందరికీ బాగా తెలుసు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ భాగ్యం కలిగించిన ఇయాబాయికి ఖాదర్భాయ్కి ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అత్యంత పవిత్రంగా జరుపుకునే ముస్లింల గ్యార్మీ పండుగ సందర్భంగా మరి ఈరోజు మిత్రుడు సోదరుడు ఐజా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. దీన్ని ప్రారంభించిన మరి నాకు సోదర సమానులు, నాకు చాలా చిరకాల మిత్రులు చెన్నుపాటి శ్రీనివాస్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకి మరి ఐజా గ్రూప్ పేరుతో సోదరుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా మేము చేశాం. అట్లాగే ధార్మిక కార్యక్రమాల్లో కూడా సోదరుడు ముందుంటూ ఉంటాడు. మరి ఈరోజు ఈ జెండా కార్యక్రమం అయిన తర్వాత రేపు పెద్ద స్థాయిలో దాదాపుగా ఒక 4-5 వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టిన పరిస్థితిలో మరి ఈ ప్రాంతంలో ఎంతో సేవా కార్యక్రమాలు, ఇటువంటి మంచి ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్న మిత్రుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఎన్నో చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తనకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించిన నాయకత్వానికి ఈశ్వరయ్య కృతజ్ఞతలు తెలిపారు. పాలక వర్గాల అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని, ప్రజల సమస్యల పరిష్కారమే సిపిఐ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగా నియమితులైన గుజ్జుల ఈశ్వరయ్య గారితో ఈరోజు చాలా కాలం తర్వాత మనం మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తూ ఉన్నాం. ఈశ్వరయ్య గారి నుంచి బ్రీఫ్గా 2 ముక్కలు మాట్లాడిన తర్వాత మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఈశ్వరయ్య గారు విద్యార్థి దశ నుంచి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్లో కీలకమైన పాత్ర పోషించారు. విద్యార్థి రైతు ఉద్యమాల్లో
తనదైన ముద్ర వేశారు. ప్రజా సమస్యల పరిష్కారం పైన నిరంతర పోరాటాలు నిర్వహించారు. వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం భద్రంపల్లికి చెందిన ఓబన్న బాలమ్మకు ఆయన జన్మించారు. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా నిన్న 21వ తారీఖు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గం కౌన్సిల్ సమావేశాల్లో ఎన్నిక కావడం జరిగింది. నేను విద్యార్థి ఉద్యమాల్లో జయరాజు గారు చెప్పినట్లు నేను విద్యోదయ ఆర్ఫనేజ్లో నా విద్యాభ్యాసాన్ని ముందు ప్రారంభించాను. దాని తర్వాత ఆ ఆర్ఫనేజ్ని కారణాల రీత్యా మూత వేస్తే బీసీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో పులివెందుల దగ్గర తొండూరులో అక్కడ విద్యాభ్యాసం కొనసాగించి అనంతరం కడపలో రామకృష్ణ జూనియర్ కాలేజీలో, డిగ్రీ కడప ఆర్ట్స్ కాలేజీలో, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఫిలాసఫీ ఎస్వి యూనివర్సిటీలో పూర్తి చేశాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మొంతా తుఫాను ముప్పుతో ఏపీకి రెడ్ అలర్ట్ జారీ. అధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర టెలికాన్ఫరెన్స్. ఈ నెల 28న కాకినాడ వద్ద తీరం దాటనున్న తుఫాను. ముగిసిన మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఎన్నో కొత్త అనుభవాలు, ఆలోచనలు తీసుకువెళ్తున్నానని ట్వీట్. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. నవంబర్ 7న ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరిగే జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.